హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ శనివారం రోజు బ్లాగ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇలాగా 7 సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. ఇది అయితే దాని కంటిన్యూషన్ లాగండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చుతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఎడమ చేతితో పట్టుకుని కుడి చేతితో అలా చూపించండి. వనస్పత్యుర్భవ అర్ధవ్యే నానాగంధే సుసంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అలా దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మహిళాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదివిరాపః. భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. ఒక నిమిషం కల పక్కన వదిలిపెట్టండి. శుద్ధ ఆచమని సమర్పయామి. నైవేద్యం. ఈసారి నైవేద్యానికి ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకు ఈ యొక్క గణపతి యొక్క కుడి పక్కన వేసుకోండి. కుడి పక్కకు వేసుకుని బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, కాసిన బెల్లం ముక్కలు అందులో వేసుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా అలా పెట్టుకొని ఆ యొక్క ఈ చెంబుతో నీళ్ళతోటి ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్కల మీద నీళ్ళు చేయండి. ఓం ప్రోక్ష బ్రహ్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం భూస్వాహ తత్సంతవరే భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే రాపరిహిత. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అదే మ్యాటర్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా మీరు అయితే వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్. నేను బ్యాక్గ్రౌండ్లో దీన్ని డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటాను. ఇంకా ఈ వ్రతం వచ్చేసి నేను చాలా ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నానండి. కాకపోతే ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటో మాత్రం తెలియదండి. ఇంకా అలా అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. కాకపోతే ముడుపు కడతారని అయితే నాకు తెలియదండి. మామూలుగా పిండి దీపాలలో వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించడం అంటే చాలా ఇష్టం కదండి. అలా అని చెప్పేసి అయితే ఇంకా పిండి దీపాల్లో దీపం వెలిగించడం ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా వచ్చేసి చెప్పాను కదా, తెలియక నేను ఇన్ని డేస్ అయితే చేసుకోలేదండి. ఇంకా ఫైనల్గా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది కదండి. ఇంకా ఈ వ్రతం వచ్చేసి పూర్వంలో చాలామంది చేసుకునే వాళ్ళండి. నాకెలా తెలుసు అనుకుంటున్నారా అండి? ఈ వ్రతం ఫోన్లో సెర్చ్ చేస్తే నాకు చాలా విషయాలైతే తెలిసాయండి. అప్పట్లో ఈ వ్రతం చాలామంది చేసుకునే వాళ్ళంటానండి. కాకపోతే ఇంకా ఇప్పట్లో ఈ వ్రతం గురించి సరిగ్గా అవగాహన లేక చాలామంది చేసుకోవట్లేదండి. ఎగ్జాంపుల్ నేనేనండి. ఇంకా మళ్ళీ ఈ వ్రతం వచ్చేసి ప్రాచుర్యంలోకి అయితే వచ్చిందండి. ఇంకా నేను చాలామంది వీడియోస్ అయితే చూశానండి. ఇంకా నేను కూడా స్టార్ట్ చేద్దామన్నసి అయితే ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకా నేను ఈ సాటర్డే నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని అయితే నిర్ణయించుకున్నానండి. డిసిషన్ తీసుకున్నాను. ఇంకా మా వారికి చెప్తే సరే ఓకే నీ ఇష్టం అని అన్నారు. ఇంకా ఇది వచ్చేసి దంపతులు చేసుకుంటే చాలా మంచిదండి. కాకపోతే వీలు పడని వాళ్ళు ఒక్కరైనా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు అండి. చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అయితే ఎవరైనా చేసుకోవచ్చు అండి. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇలాగా ఎవరైనా చేసుకోవచ్చు అండి. నేను ఇవన్నీ వచ్చేసి ఈ పూజ ఎలా చేసుకోవాలో సెర్చ్ చేస్తే నాకు చాలా విషయాలు తెలిసాయి కదండి. నాకు తెలిసినవి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ పూజకు సంబంధించింది ఇంకా ఏంటంటే ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇంకా అలాగా
7 వారాలైతే చేసుకోవాలండి. 8వ వారం కూడా చేసుకోవాలి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వడ్డీ అంటే ఇష్టం కదండీ. మనము వడ్డీ కాసిన వారనైతే పిలుస్తూ ఉంటాం కదా! అలా అసలు కన్నా వడ్డీ అంటే చాలా ఇష్టమండి వెంకటేశ్వర స్వామికి. అందుకోసమే 8వ వారం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా 7వ వారం కూడా ఉద్యాపన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ విషయం గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో ముందు వచ్చే వీడియోస్లో మాత్రం డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి పూజ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఇంకా అలాగా నేనైతే ఇట్లా సెర్చ్ చేస్తుంటే ఇలా ముడుపు కట్టుకోవచ్చు అని కూడా తెలిసింది కదండి. ఇంకా మనకు కొంచెం ఏదో ఆశ ఉంటుంది కదా అనేసి అయితే నేను ముడుపు కట్టానండి. కాకపోతే నా ఇంటెన్షన్ అయితే ముడుపు అయితే లేకుండేనండి. స్టార్టింగ్లో మామూలుగా పూజ చేసుకుందాం అనేసి అయితే ఉండే మనసులో. ఇంకా అందరూ కడుతున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాం అనేసి అయితే ఇంకా ముడుపు అయితే కట్టానండి. ఏ ముడుపు కట్టాను అనేది మాత్రం నేను నా కోరిక నెరవేరిన తర్వాత ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే మీరు చేసుకోవాలని ఉద్దేశంతో. ఇంకొకటి, ఇంకా పూజ చేద్దామనేసి అయితే అనుకున్నాను కదండి. ఇంకా ముందు రోజే దానికి కావాల్సిన పూజ సామాగ్రి మొత్తం తెచ్చుకున్నానండి. ఇంకా తెచ్చుకున్న తర్వాత ఇంకా సాటర్డే రోజు అయితే పిల్లలు వెళ్ళిపోగానే పూజకు కావాల్సిన పనులు మాత్రం నేను స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దేవుడు నైవేద్యాలండి ఖచ్చితంగా ఉండవలసింది పానకం, వడపప్పు, ఇంకా వచ్చేసి అరటిపండ్లు, కొబ్బరికాయ, చలిమిడి. మళ్ళా మీకు ఇష్టమండి, ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఏదైనా పిండి వంటలు కూడా చేసి స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టవచ్చు. నేను మాత్రం నువ్వులుండలు కూడా చేశానండి. ఇంకా ఫస్ట్ కదండి, అందుకోసమే స్వామివారికి నువ్వుల ఉండాలంటే చాలా ఇష్టం అండి. నువ్వులు ఉండాలనే కాదండి, లడ్డూలు అంటే చాలా ఇష్టం. అందుకోసమే నేను వచ్చేసి నువ్వులు, బెల్లం, ఆవు నెయ్యి, కొంచెం యాలకులు ఇవన్నీ గ్రైండ్లో వేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టిన తర్వాత ఆవు నెయ్యితోటి లడ్డూలు అయితే చుట్టానండి. ఇంకా వడపప్పు, పానకం, అరటిపండ్లు. మళ్ళీ స్వామివారికి నల్ల ద్రాక్ష పండ్లు అంటే కూడా చాలా ఇష్టం అండి. అంటే నలుపు రంగులో ఉండే పండ్లు కూడా చాలా ఇష్టం. అది కూడా నైవేద్యంగా అయితే పెట్టానండి. ఇంకా నైవేద్యాల గురించి అయితే ఇంతేనండి. ఖచ్చితంగా ఉండవలసింది మాత్రం ఇవే. ఇంకా వచ్చేసి మాకైతే కలశం అయితే వంతన లేదండి, అందుకోసమే నేను పెట్టలేదు. ఒకవేళ పెట్టాలనుకుంటే మీరు పెట్టవచ్చు. ఇంకా ముడుపు అయితే కట్టి పక్కన పెట్టేశానండి. మార్నింగే ఒక తెల్ల బట్ట పసుపులో ముంచి ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత దాంట్లో కొన్ని ఆవు నెయ్యితో కలిపిన బియ్యము ఒక గుప్పెడండి. తర్వాత ఖర్జూర పండ్లండి, 7 ఖర్జూర పండ్లు. మళ్ళా మీకు తోచినంత పైసలండి. మళ్ళా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రతిమ. మళ్ళా 7 లవంగాలు, 7 ఇలాచీలు, మళ్ళా పచ్చకర్పూరం, మళ్ళా జవ్వాది అంటారు కదండి. మనకు స్వామివారికి సువాసన వచ్చేటివి ఇష్టం కదండి. ఎగ్జాంపుల్ గంధం, జవ్వాది, పచ్చకర్పూరం ఇలాంటివి అయితే ఇష్టం కదండి. అందుకోసమే అవి కూడా యాడ్ చేయాలి. ఇంకా అంతేనండి, నేను మాత్రం ఇవే యాడ్ చేశాను. ఇంకా ముడుపు కట్టేసి స్వామివారి బొట్టు పెట్టేసి నామం పెట్టేసి ఇంకా ప్రతి వీక్లో మనం పూజ చేసుకుంటాం కదండి, అప్పుడు ఖచ్చితంగా ఈ ముడుపు అనేది స్వామివారి ఫోటో ముందైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, నైవేద్యాలు ముడుపు అయిపోయింది కదండి. ఇంకా పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. నేను ఒక వీడియోలో ఒక యూట్యూబర్ తన
ఛానల్లో మనకు లింక్ అయితే ఇచ్చిందండి. ఒక పూజారి ఒక దంపతులతో చేయించడం ఆ వీడియో అనేది లింక్ కింద ఇచ్చిందండి, మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింది. అది ఓపెన్ చేసి నేనైతే ఇంకా ఇక్కడ పూజ అయితే చేసుకున్నానండి. ఆ పంతులు గారు వచ్చేసి చాలా బాగా జరిపించారండి పూజ. చెప్పాను కదా, పక్కనే ఉండి మనకు ఎలా పూజ చేపిస్తారో పూజారి అలా ఆ విధంగానే అనిపించిందండి. మేమైతే ఇక్కడ టీవీలో కనెక్ట్ చేసుకొని అయితే కొంచెం పెద్దగా వినిపిస్తుంది కదండి, అందుకే టీవీకి కనెక్ట్ చేసుకొని అయితే పూజ స్టార్ట్ చేసాము. ఇంకా మా వారు లక్కీగా అయితే కొంచెం సేపు ఉండమంటే ఉన్నారండి, ఫస్ట్ వీక్ కదా, అందుకోసమే ఇంకా మా వారిని కొంచెం ఉండమని చెప్తే ఇంకా ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి తెలియదండి మా వారు ఉంటారో లేదో, నేను మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. ఇంకా పిండి దీపాలు కూడా కంపల్సరీ అండి. పిండి దీపాలు ఎలా చేశానంటే మీరు చూసారు కదా, ఒక చిన్న గాజు బౌల్ ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం పిండి వేసి మనము నానబెట్టుకున్న బియ్యం పిండి ముద్ద ఉంటుంది కదండి, కొద్దిగా ముద్దలు తీసుకొని అల్లో పెట్టేసి నేనైతే ప్రమిద చేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి, కామెంట్ చేయండి. ఇంకా ప్రమిదలు ఎలా చేశానంటే బియ్య పిండిలో బెల్లం, ఆవు నెయ్యి, మళ్ళా వచ్చేసి బెల్లం, అంతేనండి, బెల్లం, ఆవు నెయ్యి. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే అరటిపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం బెల్లం, ఆవు నెయ్యి, పాలతో మాత్రం మిక్స్ చేశానండి, వాటర్తో కాకుండా. పచ్చిపాలతోటి అయితే ముద్ద కలిపాను, అంతేనండి. ఇంకా వచ్చేసి ప్రతి ప్రమిదలో 7 ఒత్తులతో ఒక ఒత్తి చేసి అయితే దీపం వెలిగించాల్సి ఉంటుందండి. సారీ. ఇంకా ఒక్కొక్కరు మాత్రం 7 వీక్స్కి ఒక్కొక్క ప్రమిద పెంచుకుంటూ వెళ్తారండి. ఎగ్జాంపుల్ ఈ వీక్లో ఫస్ట్ వారం కదండి, ఫస్ట్ ఒక ప్రమిద అంటే ఒకటి పెట్టొద్దులేండి, 2 ప్రమిదలు, మళ్ళా సెకండ్ వీక్లో అలా ఒకటి పెంచుకుంటూ వెళ్తారండి. నేను మాత్రం 7 ప్రమిదలతోనైతే స్టార్ట్ చేశాను. ఎవరిష్టం వాళ్ళదేనండి. ఇంకా ఇక్కడ పంతులు గారు మాతోటైతే పూజ ఎలా చేపిస్తున్నారో ఇంకా అది వింటూ మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నామండి. ఫైనల్లీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చూడాలండి, పూజ చేస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుందండి. నాకు పూజలు అంటే చాలా ఇష్టం అండి. పర్సనల్గా ఓపిక కొంచెం ఉండాలి, కానీ ఎక్కువ చేస్తానండి. ఇంకా ఈవినింగ్ కూడా ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ ఉండొచ్చా అంటే ఇంకా మీ ఇష్టం అండి, అది ఒక్క పూట మాత్రం తినొచ్చు, ఇంకా నైట్ మాత్రం తినొద్దండి. ఏదైనా అల్పాహారం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అదండి, సారీ. ఇంకా ఇంకొకటి ఉండవలసిన ఖచ్చితంగా వస్తువు ఏంటంటే తులసిమాల అండి. ఇంకా స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా, అది కూడా కంపల్సరీ అండి. ఇంకా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా చెప్పాను కదా, ఈసారి మాత్రం అనుకున్నట్టుగా మార్నింగే లేవడం, పిల్లల్ని స్కూల్కి అయితే టైంకి పంపించడము, ఇలా పూజ చేసుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా తమలపాకులు కింద ఒక్కొక్కటిగా పెట్టి దానిపైన పిండి ప్రమిదలు వెలిగించానండి. ఇంకా పూజ ప్రాసెస్ వచ్చేసి అక్కడక్కడ మాత్రమే తీసానండి. ఎందుకంటే పూజ చేస్తుంటే కాన్సన్ట్రేషన్ మొత్తం మనకు పూజ మీద ఉండాలి కదా, అందుకోసమే నేనైతే వీడియో తీయలేదండి. ఇంకా మా వారే అక్కడక్కడ కొద్దిగా తీశారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చి కొంచెం క్లిప్ అయితే తీశానండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ వారం అయితే సక్సెస్ఫుల్గా అనుకున్నట్టు పనులైతే అన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఒక్క నిమిషం అండి. ఇంకా చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నానండి, సప్త శనివార వ్రతం చేద్దామనేసి అయితే చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఫైనల్గా ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి.
అంటే దాని పూజ విధానం కానీ ఎలా చేస్తారో మళ్ళా ప్రాసెస్ ఏందో తెలియదండి నాకు. కాకపోతే చేయాలని అయితే చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను. కాకపోతే ఎవ్రీ టైం చెప్పాను కదండి ఎలా చేయాలో, మళ్ళీ దానికి కావాల్సినవి ఏంటివో ఇవేవి తెలియదండి నాకు. కాకపోతే చేయాలనేది మాత్రం ప్రతి ఇయర్ అయితే అనుకుంటాను. ఇంకా ఫైనల్గా లాస్ట్ టైం ఒక వీడియోలో అయితే చూసానండి ఎలా చేసుకోవాలి దాని ప్రాసెస్, పూజ విధి విధానం అంతా చూసానండి ఒక వీడియోలో. ఇంకా ఆ వీడియో ఫాలో అంటే వాళ్ళు పంతులు అంటే ఒక పంతులు గారు వేరే దంపతులతోనైతే చేయించారండి ఈ వ్రతం వచ్చేసి. అది మనకు లింక్ అయితే పంపించిందండి. ఇంకా వీడియో పేరు అయితే ఏం చెప్పట్లేదు, కాకపోతే వాళ్ళు లింక్ అయితే ప్రొవైడ్ చేశారండి వాళ్ళ వీడియో క్రింద. ఇంకా అది ఓపెన్ చేసి నేను కూడా నిన్న చూశానండి. చూసిన తర్వాత మంచిగా పూజ అయితే చేపిస్తున్నారండి పూజారి గారు. అందుకోసమే ఇంకా నేను కూడా చేద్దామనేసి అయితే ఇంకా స్టార్ట్ చేశానండి. ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చేసి పూజ సామాన్లన్నీ తెచ్చుకున్నానండి. తెచ్చుకున్నాక మీకు వీడియో పెట్టాలనుకుంటున్నాను. అది ఇంకా నిన్న పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకొని ఇంకా ఈరోజు అయితే శనివారం అండి, ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. నేను కూడా ఒకటైతే కోరుకున్నానండి, కాకపోతే అదే ఏమంటారు కోరికతోనే కాకుండా కొంచెం భక్తి శ్రద్ధలతోనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. నాకు ఇలా వెంకటేశ్వర స్వామి పూజ అన్న, సత్యనారాయణ స్వామి పూజ అన్న, అయ్యప్ప స్వామి పూజ అంటే చాలా ఇష్టం అండి. అంటే స్పెసిఫిక్గా పూజలు అంటేనే ఇష్టం అండి, కాకపోతే దాంట్లో కొంచెం ఒక 10% ఈ పూజలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఫైనల్గా అయితే ఫస్ట్ వీక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే త్వరగా అనుకున్న పనులన్నీ కావాలని అయితే ఆ వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నానండి. చూశారు కదా, మీరు కూడా నేను పూజ చేసేటప్పుడైతే బ్లాగ్ అక్కడక్కడ మాత్రమే తీసానండి. ఎందుకంటే మనం పూజ చేసుకుంటే ప్రశాంతత కోసమే చేసుకుంటాం కదండి, అందుకోసమే నేనైతే వీడియో తీయలేదండి. మామూలుగా మా వారు అక్కడక్కడ మాత్రమే తీశారు. నాకు వీడియో తీయడం అంతగా ఇష్టం ఉండదండి. ఇలా కొంచెం భక్తితోటి పూజ చేసుకుంటాము కదా, ఇంకా వీడియో మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకోసమే ఇంకా వీడియో అక్కడక్కడ మాత్రమే తీద్దాం అనుకున్నాను. ఇంకా అలాగే అక్కడక్కడ మాత్రమే తీసానండి. నేను వాయిస్ ఓవర్లో చెప్తానండి, మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్లో చెప్తాను నేను ఇలా చేసుకున్నాను. మీకు కూడా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను లింక్ అయితే ఇస్తాను, ఓకేనా. ఆ పూజారి మాత్రం చాలా అద్భుతంగా మనకు పక్కకు ఉండి పంతులు గారు ఎలా చెప్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేయించారండి. చాలా మంచి అనిపించింది. ఇంకా నేను దేవుడికి కావాల్సిన నైవేద్యాలు కావచ్చు, పూజ సామాగ్రి కావచ్చు, నేను బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంటానండి. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది, అందుకోసమే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ మనము తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. చూసారు కదండి, చాలా బాగా మంచిగా జరిగిందండి పూజ అయితే. దేవుడి నైవేద్యాలు ఇవన్నీ కూడా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చెప్తానండి, ఓకేనా. మీరు కూడా నా వీడియో చూసి చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ముడుపు కూడా కట్టి పక్కన పెట్టానండి, చూసారు కదా. ఇంకా అదేం కోరికనో నాకు ఆ కోరిక నెరవేరిన తర్వాత మీకైతే చెప్తానండి. ఇంకా ఈ విధంగా 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్గా మంచిగా కంప్లీట్ అయ్యిందండి. ఇంకా నెక్స్ట్ వారం కూడా ఈ విధంగానే జరగాలని అయితే కోరుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామిని. ఆ విధంగా మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం అయితే పడుకోలేదండి, ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అయితే ఉండిపోయాను. పడుకోవద్దండి మధ్యాహ్నం, ఎందుకంటే ఇంత మంచి వ్రతం చేసుకున్నాక పడుకుంటే బాగోదు కదండి, పడుకోవద్దండి యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా ఈవినింగ్ అయితే అయిందండి, నేను మళ్ళా స్నానం అయితే చేసుకున్నాను. స్నానం చేసిన తర్వాత
ఇంకా దీపారాధన అయితే చేశానండి. ఇంకా మార్నింగ్ మనం వెలిగించాం కదండి పిండి దీపాలు, మళ్ళా ముంగట ఉన్న ఫ్లవర్స్ అవన్నీ కొంచెం ఏమంటారు క్లీన్ చేసుకొని పిండి దీపాలు అయితే తీసేసేయాలండి. మళ్ళీ ఫ్రెష్గా ఈవినింగ్ వచ్చేసి ఏదైనా నైవేద్యం అండి మీకు తోచిన నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకొని ఇంకా దేవుడికి సంబంధించిన నామాలు ఉంటాయి కదండి, అవి అయితే చదువుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా మా పిల్లలు కూడా వచ్చారండి. నిత్య కూడా సంగీతం క్లాస్లో అయితే జాయిన్ అయిందని చెప్పాను కదండి, చాలా డేస్ అయితే అయ్యిందండి. ఇంకా తనైతే వెంకటేశ్వర స్వామి పాట రీసెంట్గా నేర్చుకుందండి. ఇంకా నేను పాడతానమ్మా అని అంటే ఇంకా తనైతే పాడిందండి. నిత్య వచ్చేసి మీరు కూడా వినండి, ఎలా పాడిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నిత్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిత్య సంగీతం క్లాస్లో జాయిన్ అయ్యి 2 years అయితే అయిపోయిందండి. చాలా బాగా పాడుతుందండి పాటలు వచ్చేసి. ఇంకా రీసెంట్ టైంలో నేర్చుకుంది. ఇంకా మీరు వినండి, చాలా బాగా పాడిందండి వెంకటేశ్వర స్వామి పాట వచ్చేసి. అదండి ఇంకా నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నాను. మీకు కుదిరితే కనుక పసుబుడ్లు అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా నాకైతే పక్కకు ఎవరు లేరండి, అందుకోసమే నేనైతే పసుబొట్లు అయితే ఇవ్వలేదండి. కానీ వాయినాలు ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వీక్ అన్నా ఇంకా గుడిలో అయితే వెళ్ళి ఇవ్వాలి అయితే అనుకుంటున్నానండి, చూద్దాము. ఇంకా ఇలా కాసేపు దేవుడు ముంగట ఇలా నామాలు చదువుకుంటే చాలా మంచి అనిపిస్తుందండి. ఇంకా ఈ వీక్ అయితే సక్సెస్ఫుల్గా అనుకున్న పనులు అనుకున్న విధంగా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే ఏమంటారు ఏ ఆటంకాలు లేకుండా కావాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీతోని చెప్తాను. తెలియకపోతే నేను కనుక్కొని చెప్తానండి, ఓకేనా? కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకైతే చేరుతుందండి. మీకు ఏ కామెంట్ చేయాలో అర్థం కాకపోతే ఓం నమో వెంకటేశాయ అని మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా? మీరందరూ వెంకటేశ్వర స్వామి వ్రతం స్టార్ట్ చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఇప్పుడైతే పూజ అయిపోయిందండి. ఇంకా వెళ్ళి పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి, అవి వచ్చేసి ఆవుకైతే పెట్టాలండి. ఇంకా ఆవుకైనా పెట్టవచ్చు, లేకుంటే మొక్కల మొదల్లో కూడా వేయొచ్చండి. పారే నదిలో మళ్ళీ గంగలో ఇలా ఎక్కడైనా కలపొచ్చండి. ఇంకా కుదరని వాళ్ళు ఇలా ఆవుకైతే పెడితే చాలా మంచిదండి. ఇంకా నామాలు అయితే చదివేసుకున్నానండి. నామాలు చదువుకున్న తర్వాత ఆరతి అయితే ఇస్తున్నాను. ఇంకా మా నిత్య అయితే వచ్చిందండి. నేను పాట పాడతానమ్మా అని అయితే వచ్చిందండి. ఓకే తల్లి పాడు అని చెప్పేసి అయితే నేను పాడమన్నానండి. ఇంకా ఆరతి కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇంకా మా వారు వచ్చాక అయితే వెళ్ళి ఆవుకైతే పిండి ప్రమిదలు అయితే పెట్టాలండి. ఇప్పుడైతే పాట అయితే వినేసేయండి నిత్యది. కమలాకుచూచుక కుంకుమతో నియగారు నితాంతుల నీలతను కమలాయ కలోచన లోకపతి విజయీ భవేశత శైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖ కిల దైవత మౌలిమణి శరణాగత వత్స. ఇంకా మొత్తం అయితే యాడ్ చేయలేదండి, కొద్దిగా మాత్రం యాడ్ చేశాను. అలా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా మా వారు వచ్చాకైతే బయటికి అయితే వెళ్ళాలండి, టెంపుల్ కూడా వెళ్ళాలండి ఈవినింగ్ టైంలో. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా సాయంత్రం వచ్చేసి హల్వా చేశానండి దేవుడికి నైవేద్యంగా. ఇంకా మార్నింగ్ పెట్టిన నైవేద్యాలు ఉన్నాయి కదండి, అవి వచ్చిన తర్వాత అయితే తినేసేయాలి. ఇంకా మా వారైతే వచ్చారండి. ఇంకా వచ్చిన తర్వాత మా చుట్టుపక్కల ఉన్న
మా చుట్టుపక్కల ఒకటి ఆవుల మంది అయితే ఉందండి. ఇంకా అక్కడికి వెళ్ళి పిండి ప్రమిదలు అయితే పెట్టానండి. చాలా బాగా తిన్నాయండి. అసలుకి చూస్తున్నారు కదా, చాలా బాగా తిన్నాయండి. అదండి వీడియో. ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఇంకా మధ్యలో వీడియోలో ఏం తీయలేదండి. ఇంకా డైరెక్ట్గా సెకండ్ వీక్లో అయితే కలుద్దాము. సప్త శనివార వ్రతం సెకండ్ వీక్లో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. నమో వెంకటేష్.